సినీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు నియమించిన ప్రత్యేక కమిటీ తొలి సమావేశం ఈరోజు కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు, సినీ నిర్మాతల బృందం, లేబర్ అడిషనల్ కమిషనర్ గంగాధర్తో చర్చలు జరిపారు. కార్మికుల సమస్యలపై లేబర్ కమిషనర్, ఫిల్మ్ ఛాంబర్ చర్చలు కొలిక్కొచ్చాయి. కార్మికుల జీతాల సవరణ, వారి సంక్షేమ పథకాలు, సినీ పరిశ్రమలో పారదర్శకత పెంచడం వంటి అంశాలపై చర్చించారు. న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. గంగాధర్ గారు చెప్పినట్టు 2 months క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏదైతే ఫామ్ చేసిందో ఆ కమిటీ ఈ రోజు మేము కలవడం జరిగింది. చాలా అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక 3-4 పాయింట్స్ ఈ రోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ 1 week లోనే అవి ఆ పాయింట్స్ ని ఎలా డిజాల్వ్ చేద్దాము బోత్ పార్టీస్ తో మాట్లాడి అని చేసాం. చాలా పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ లో వీటి మీద కన్క్లూజన్ వస్తుంది. మూవీ ఇండస్ట్రీ మీద రీసెంట్ గా స్ట్రైక్ జరిగిన విషయం మీకు తెలుసు. దాంట్లో మాక్సిమం ఇష్యూస్ రిజాల్వ్ అని, ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ కోసం గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ చైర్మన్ గారు, మన దిల్ రాజు గారు, అనిల్ ఫెడరేషన్ నుంచి అనిల్ అమ్మిరాజు గారు, అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు అండ్ సుప్రియ గారు ఉన్నారు. సో ఫస్ట్ మీటింగ్ ఈ రోజు జరిగింది. ఇష్యూస్ అన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇష్యూస్ అన్ని ఇంకా అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్లస్ ఇంతకుముందు అగ్రిమెంట్ లో వచ్చిన ఇష్యూస్ ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 months షూటింగ్ మీన్స్ అయింది, రిజాల్వ్ అయ్యి. సో ఈ మధ్యలో అగ్రిమెంట్ వల్ల ఇష్యూస్ ఏమన్నా కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా అది ఓవరాల్ డిస్కషన్ చేయడం జరిగింది. అది త్వరలో కమిటీ అనేది ఒక రికమెండేషన్స్ తోటి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.